సీనియర్ జర్నలిస్టుల ప్రెసిడెంట్ గారైన మాణిక్యాలరావు గారు ఎంటీవీ స్టార్ట్ చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయనకి ముఖ్యంగా శుభాకాంక్షలు, కాంగ్రెస్ తెలియజేస్తూ ప్రతి విషయాన్ని ప్రజల ముందు నిష్పక్షపాతంగా తీసుకెళ్ళి తనలో ఉన్న జర్నలిజం నైపుణ్యాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్న మాణిక్యాలరావు గారికి విజయం చేకూర్చాలనే ప్రతి విషయంలో ఇంకెన్నో సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెరుసు చిరంజీవులు, మార్కెట్ చైర్మన్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తాయి, ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి అధికారం వస్తుంది, ఈ లెక్కలన్నీ కూడా రాజకీయ పార్టీలు అప్పుడే రకరకాల ఊహాగానాల మధ్య తమ అనుచర గణానికి కొంత ఊరట కలిగిస్తున్నారు. జూన్ 1న సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వివిధ సర్వే సంస్థలు వివిధ రూపాల్లో వివిధ రకాలుగా పేరుండి కలిగిన సర్వే సంస్థలు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ సర్వే సంస్థలన్నీ కూడా వారు అనుచరగణంతో సర్వేలు చేయించడం, వాటికి ఒక ప్రామాణికంగా లెక్కలు వేయటం, ఎగ్జాక్ట్లీ జరగకపోయినా కొంత దగ్గరగా ఎగ్జిట్ పోల్స్లో కొంత ఫలితాలు వచ్చే అవకాశాలు కొన్ని సంస్థలకు ఉన్నాయి. జూన్ 1వ తేదీన వచ్చే ఎగ్జిట్ పోల్స్కి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా విభిన్న వర్గాల ప్రజానికం కూడా ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి అవకాశాలు ఉంటాయని వస్తుందని ఒక కొంత ఆతృత కూడా కనిపిస్తుంది. మరి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రోజున కొంత రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనుచర గణం అరాచకాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్లు కొంత మేరకు చెప్పినప్పటికీ మరి అనుచర గణం ఉద్రిక్త వాతావరణం సృష్టించి ప్రత్యర్థి రాజకీయ పార్టీల అనుచరులపైన వారి యొక్క వారికి సంబంధించిన వ్యాపార వర్గాలు కానీ రకరకాల వర్గాలపైన దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉన్నప్పటికి కూడా కొన్ని లెక్కలు రాజకీయ పార్టీలు వేసుకున్న కొన్ని లెక్కల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరును చూసుకుని ఆ లెక్కలు సరి చేసుకోవడం, లేదంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తానది కొంత క్లారిటీ కోసం అది పర్ఫెక్ట్గా వచ్చేది జూన్ 4నే. ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు కూడా కొన్ని రకాల అరాచకాలు సృష్టించే ప్రయత్నాలు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిస్తే వైసీపీ వాళ్ళు, ఇట్లా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేయటం, సానుభూతి పరులపైన రకరకాలుగా విధ్వంసానికి గురి చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మరి అన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు కొంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆల్రెడీ జిల్లాల్లో 175 నియోజకవర్గాలు 13 జిల్లాల్లో 144 సెక్షన్ ఆల్రెడీ అమల్లోనే ఉంది. కానీ 144 సెక్షన్ అమల్లో ఉందని పేరుకి అమల్లో ఉంది తప్ప ఎక్కడైనా నిబంధనలు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయా? ఎక్కడ అలాంటి నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. ఇదే ఉదాసీన వైఖరి జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు వ్యవహరిస్తే పరిస్థితులు రకరకాల చేయి దాట్లే పరిస్థితి ఏర్పడినప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే జరగాల్సిన నష్టాలు జరిగిపోయే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు, నిఘా సంస్థలు ఇప్పటికే జిల్లాల్లో ఏమేమి జిల్లాలు సమస్యాత్మక జిల్లాలు ఉన్నాయి, లేదంటే ఏ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, వాటిని ముందుగానే గుర్తించి ఆ జిల్లాలలో పోలీస్ బలగాల్ని అదనంగా కేంద్రం నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ దళాలను కూడా కవాతు చేయించి జిల్లా కేంద్రాలు కానీ కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆ దళాలను పోలీస్ దళాలను తిప్పితే తప్ప అరాచక శక్తులు ఆగే అవకాశం కనిపించడం లేదనేది మనకున్న సమాచారం. మరి అన్ని జిల్లాల ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు ఇప్పటికే కొన్ని నిర్దిష్టమైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులను అప్రమత్తం చేసి రాజకీయ పార్టీని అప్రమత్తం చేశారు. కానీ ఆ రోజు అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజున ఇప్పటికీ చాలామంది పందాలు కట్టారు. కూటమి వైపు కూడా చాలామంది ప్రథంగా పందాలు కట్టి అలసిపోయినట్టున్నారు. ప్రస్తుతం స్లో అయ్యారు. వైఎస్ఆర్సీపీ వంతు వచ్చింది. పందాలు కట్టే పనిలో వైఎస్ఆర్సీపీ నిమగ్నమై ఉన్నారు. మరి ఎగ్జిట్ పోల్ చూస్తే మరి ఎక్కడన్నా ఎవరికైనా అనుకూలంగా లేదా ఇంకొకరికి వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా దాని ప్రభావం 1వ తారీఖున ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. లేదంటే 2వ తారీఖున కూడా ఎక్కడ చూడ కిల్లి గజ్జాల్లాగా ఎక్కడ చూడ కవించి రాజకీయ పార్టీలు రకరకాల గొడవలకు దారితీసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే జిల్లా ఎస్పీలు, ఆయా సబ్ డివిజన్లో డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఖచ్చితంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అప్రమత్తంగా ఉండకుండా ఉంటే ఎక్కడైనా సరే ఏదైనా సరే దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటే బెటర్ అనేది ప్రజల నుండి వస్తున్న సమాచారం ఇది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ దగ్గరుండి అంటే 1వ తారీఖు జూన్ నుండి 2, 3, 4, 5వ తారీఖు వరకు కూడా కొంత పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా లేకపోతే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి కొన్ని అరాచక శక్తులు ఇప్పటికే ఆ నాయకులు, ఆయా రాజకీయ పార్టీ నాయకులు కొన్ని అల్లరి మోకలు తయారు చేసి ఏదో విధంగా అలజడి సృష్టించాలి, లేదా ఏదో పార్టీ కార్యాలయం పైన రాళ్ళు వేయించాలి, లేదా ఏదో పార్టీ కార్యాలయాల సానుభూతి పైన ఏదో ఒక ప్రయత్నం చేయాలి, గలాట సృష్టించడానికి చేసే ప్రయత్నాల్ని మరి పోలీస్ ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీస్ నిఘా సంస్థలు వెంటనే స్పందించి ఇమీడియట్లీగా జూన్ 1వ తేదీ నుండి ఉదయం నుండే 144 సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉన్నా కూడా ఇంకా కఠినతరంగా ఉండేలా పోలీస్ ఉన్నతాధికారులు లేదా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప ఈ విషయంలో పోలీసు సత్వరమే స్పందించాలని చెప్పి ప్రజానీకం కోరుతుంది. ఎగ్జిట్ పోల్స్తో పాటు జూన్ నాడు జరిగే కౌంటింగ్లో కూడా ఆ ప్రక్రియ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉద్రిక్తత తావు లేకుండా మరి పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికక్కడే ప్రధాన ప్రాంతాల్లో దృష్టి పెట్టి సిఆర్పి దళాలని పూర్తిస్థాయిలో దించితే తప్ప ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ శాతం సామాజిక వర్గాల మధ్య పోరుగా కనిపిస్తుంది. ఇది పార్టీలే పేరే కానీ సామాజిక వర్గాల మీద అగ్రెసివ్గా దూకుడు పెంచే వ్యవహారం ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి
ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి పోటాపోటీగా ఉన్న రోజుల్లో మరి ఏదైనా తేడా అనిపిస్తే ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే అవకాశం లేకపోలేదు. నష్టం జరగకముందే పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెడితే బెస్ట్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,